హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ సిరి. +2 ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత చాలా మందికి అబ్రాడ్ వెళ్ళి చదువుకోవాలి అనే కల ఉంటుంది. కానీ ఎలా వెళ్ళాలి, ప్రాసెస్ ఎలా ఉంటుంది, కొన్ని కన్ఫ్యూజన్స్ అయితే వాళ్ళకి మైండ్లో ఉండిపోతాయి. ఎలా ప్రొసీడ్ అవ్వాలి అనే విషయం వాళ్ళకి తెలీదు. అలాంటి సిచ్యువేషన్లోనే మనం కన్సల్టెన్సీ వాళ్ళని అయితే అప్రోచ్ అవుతాము. సో మనం ఏ గోల్ పెట్టుకున్నాము అనేది ఎంత ఇంపార్టెంటో, ఎవరి త్రూ వెళ్తున్నాము అనేది కూడా అంతే ఇంపార్టెంట్. సో ప్రజెంట్ మార్కెట్లో అయితే ఒక నంబర్ 1 గుడ్ విల్తోని ముందుకెళ్తూ ఉంది గ్లోబల్ ట్రీ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ సర్వీసెస్. సో ప్రెజెంట్ మనం అక్కడే ఉన్నాము. ఇది 20 ఇయర్స్గా వీళ్ళు సక్సెస్ఫుల్గా చాలా మంది స్టూడెంట్స్ని అబ్రాడ్ ఎడ్యుకేషన్ త్రూ వెళ్ళి అక్కడ సెటిల్ అయ్యేలా చేస్తూ ఉన్నారు. సో ఒక్కసారి లోపలికి వెళ్ళి మనము ఈరోజు ఎస్పెషల్గా యూకేకి సంబంధించిన డీటెయిల్స్ అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఎంట్రీ అవ్వగానే ఇక్కడ చూడొచ్చు వీళ్ళ అచీవ్మెంట్స్ ఏమున్నాయో, ఎలాంటి అవార్డ్స్ వచ్చాయో కంప్లీట్ డీటెయిల్స్ ఇక్కడ ప్రొజెక్ట్ చేశారు. అలాగే స్టూడెంట్స్ వీసాస్, ఐఎల్స్ సర్టిఫికేట్స్. సో ఒక్కసారి ఇక్కడ చూస్తే మనకి రిసెప్షన్ ఏరియా దగ్గర వాళ్ళకి వచ్చిన అవార్డ్స్కి సంబంధించిన సర్టిఫికేట్స్ అన్నీ ఉన్నాయి చూడండి, వాళ్ళ అచీవ్మెంట్స్ ఇవన్నీ. సో 1 ఇయర్ కాదు, 2 ఇయర్స్ కాదు, ఈవెన్ 10 ఇయర్స్ కాదు, 20 ఇయర్స్ సక్సెస్ఫుల్గా వీళ్ళు ఈ జర్నీని కంటిన్యూ చేస్తూ ఉన్నారు. ఈరోజు పర్టికులర్గా మనం యూకే ఎడ్యుకేషన్కి సంబంధించిన కంప్లీట్ డౌట్స్ అన్న అయితే ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనతో పాటు గ్లోబల్ ట్రీస్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ నుంచి మేనేజర్ ప్రియాంక గారు ఉన్నారు. మరి ఒక్కసారి ఆవిడతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, 20 ఇయర్స్ ఆఫ్ హిస్టరీ. నిజంగా కంపెనీది అంటే మామూలు విషయం కాదు. సో ఎంతోమంది సక్సెస్ఫుల్ స్టూడెంట్స్ని మీరు లీడ్ చేసి ఉంటారు. సో ఈ యూకేకి సంబంధించి ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి ఫస్ట్ యూకేలో వెళ్ళి ఎడ్యుకేషన్ చేయాలి అని అంటే ఎలాంటి క్వాలిఫికేషన్స్ ఫస్ట్ ఉండాలి? సో మనకి యూకేలో మోస్ట్లీ స్టూడెంట్స్ ప్రిఫర్ చేసేది అండర్ గ్రాడ్యుయేషన్ అండ్ గ్రాడ్యుయేషన్, లైక్ యూజీ అండ్ పీజీ అంటాము. సో 12th కంప్లీట్ అయిపోయిన తర్వాత స్టూడెంట్ బ్యాచిలర్స్ చేయాలి అనుకున్నా, లేదు అంటే బ్యాచిలర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మాస్టర్స్ చేయాలి అనుకున్నా కూడా వాళ్ళు ప్లాన్ చేసుకోవచ్చు యూకే. సో ఎంట్రీ రిక్వైర్మెంట్స్ వచ్చేసి సింపుల్గా ఉంటాయి. ఒకవేళ అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ అంటే 12thలో 65 అబౌవ్ ఉండాలి డైరెక్ట్ గ్రాడ్యుయేషన్ బ్యాచిలర్స్కి వెళ్ళడానికి. అండ్ మాస్టర్స్ అంటే 55 మినిమం రిక్వైర్మెంట్ అనమాట. అదర్ దెన్ దట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి, లైక్ ఐఎల్స్, టోఫుల్ అవి. మాస్టర్స్కి బెనిఫిట్ ఏంటి అంటే ఐఎల్స్ అవి లేకుండా కూడా ఇంగ్లీష్ వేవర్ తీసుకోవచ్చు, లైక్ 12th ఇంగ్లీష్ మార్క్స్ కన్సిడర్ చేసి, లేదంటే మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అని ఉంటుంది. సో అవి పెట్టి కూడా వేవర్ ట్రై చేయొచ్చు. అంటే ఈ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ అనేది ఇప్పుడు మీరు చెప్పినట్టు అంత ఇంపార్టెన్స్ ఉంటుందంటారా ఈ మొత్తం ప్రాసెస్లో? దానికి డెఫినెట్గా ఉంటుంది. ఎందుకు అంటే యూకే లైక్ ఇట్స్ అన్ ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీ. సో మనం ఒక ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీకి వెళ్ళినప్పుడు మినిమం కమ్యూనికేషన్ పర్పస్ ఇంగ్లీష్ ఉండాలి. సో అందుకనే ఐఎల్స్ అవి రిక్వైర్మెంట్ పెట్టింది కూడా ఇంగ్లీష్ కమ్యూనికేషన్ లెవెల్స్ చెక్ చేయడానికి. బేసిక్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కానీ, లేకపోతే మన మదర్ టంగ్ ఏది అవుతుంది కొంచెం బేసిక్స్ తెలుసుంటేనే దిల్ బి ఏబుల్ టు సర్వైవ్. అంటే పర్టికులర్లీ కొంతమందికి ఫ్లూయెన్సీ ఉండకపోవచ్చు, బట్ దే కెన్ మేనేజ్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్. అంటే మేబీ బేసిక్స్ వాళ్ళకి అలవాటు అయి ఉంటాయి. అవును. సో దే కెన్ మేనేజ్. సో అలాంటి వాళ్ళు ఓకేనా, లేకపోతే వాళ్ళు కంపల్సరీ ఫ్లూయెన్సీ ఉండాలి అనే రిక్వైర్మెంట్ ఉంటుంది? అలాంటిది రిక్వైర్మెంట్ ఫ్లూయెన్సీ ఏం లేదు. ఎందుకంటే మనం బేసిక్ లాంగ్వేజ్లో కమ్యూనికేట్ అయినప్పుడు వాళ్ళ స్లాంగ్ కంప్లీట్గా మనతో డిఫరెంట్గా ఉంటుంది, మనం మ్యాచ్ చేయలేము. మనకి ఆ కమ్యూనికేషన్ లైక్ క్లాసెస్ అవి అటెండ్ అయినప్పుడు స్టూడెంట్ వాళ్ళు అర్థం చేసుకొని మూవ్ అవ్వడానికి, ఫర్దర్గా మూవ్ అవ్వడానికి, క్లాసెస్ అర్థం చేసుకోవడానికి, అసైన్మెంట్స్ మీద వర్క్ చేయడానికి వాళ్ళకి బేసిక్ స్కిల్స్ ఉన్నా సరిపోతుంది. మనం వెళ్ళిన తర్వాత స్టూడెంట్స్ ఇది ఒకటే చెయ్యరు, లైక్ ఓన్లీ స్టడీస్ మీద కాకుండా దే విల్ బీ ఇంటూ పార్ట్ టైం ఆల్సో. లైక్ పార్ట్ టైంకి వెళ్ళినప్పుడు కమ్యూనికేషన్ మ్యాండేటరీ. సో బేసిక్ స్కిల్స్ అయితే కంపల్సరీ కావాలి. అండ్ వాళ్ళు స్లోగా, అంటే మేము జనరల్గా సజెస్ట్ చేసేది ఏంటంటే ఈవెన్ దో రిక్వైర్మెంట్ కాకపోయినా కూడా స్టూడెంట్స్ వన్స్ ఒక అబ్రాడ్ లైక్ కంట్రీ ప్లాన్ చేసుకుంటున్నప్పుడు వాళ్ళ కమ్యూనికేషన్ మీద వాళ్ళు ఫోకస్ పెట్టుకొని, మనకి ఇప్పుడు ఫ్రీ యాప్స్ చాలా ఉన్నాయి, లేదంటే మా దగ్గర ఐఎల్స్ ప్రిపరేషన్ క్లాసెస్ ఉన్నాయి. సో స్టూడెంట్ ఎన్రోల్ అయ్యి ఫ్రీ క్లాసెస్, సో ఎన్రోల్ అయ్యి వాళ్ళ కమ్యూనికేషన్ బిల్డ్ చేసుకుంటే మ్యాండేటరీ కాకపోయినా దట్ విల్ బీ హెల్ప్ఫుల్. వాళ్ళు సర్వైవ్ అక్కడికి వెళ్ళి ఇబ్బంది పడకుండా, ప్రాబ్లం కాకుండా they'll be able to manage it. సో ఈ అకాడమిక్ ఇయర్ గ్యాప్స్ వచ్చిన వాళ్ళు ఎందుకు గ్యాప్ వచ్చింది అనే రీజన్ కంపల్సరీ చూపించాలంటారా? మనం స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ అని ఒక డాక్యుమెంట్ సబ్మిట్ చేస్తాం. స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ ఏంటి అంటే మన కవర్ లెటర్ లైక్ అలాంగ్ విత్ రెజ్యూమే మనం ఇది కూడా అటాచ్ చేస్తాం. ఏంటి అంటే ఇది రెజ్యూమ్లో మనం జస్ట్ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇస్తాం లైక్ వర్క్ ఎక్స్పీరియన్స్, అకాడమిక్స్ అవి. ఇందులో ఏంటంటే పారాగ్రాఫ్ లాగా లైక్ విల్ ఎక్స్ప్లెయిన్ అనమాట. నేను
నాకు స్టూడెంట్ కెరియర్ ఎలా స్టార్ట్ అయింది, లైక్ బ్యాచులర్స్ ఏం చేశారు, అంతకుముందు ఏం చేశారు, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు వాళ్ళ గ్యాప్స్ ఎందుకున్నాయి, ఆ గ్యాప్ని జస్టిఫై చేసుకోవాలి. సో ఎస్ఓపిలో ఇవి క్లియర్గా పాయింట్స్ పెడితే దట్ విల్ బి మోర్ దెన్ సఫిషియంట్. అండ్ అదొక్కటే కాకుండా ఒకవేళ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉందనుకోండి, వర్క్ ఎక్స్పీరియన్స్ డాక్యుమెంట్ సబ్మిట్ చేస్తే సరిపోతుంది. గ్యాప్ అసలు యూకేకి ప్రాబ్లమే కాదు. సో ఒక్కసారి ఏమేం బ్లాగ్స్ ఉన్నాయి ఏంటి ఎలా ఉంటుంది ఇక్కడికి వచ్చినాక ప్రాసెస్ అనేది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా మాకు ఎక్స్ప్లోర్ చేస్తూ? సో వన్స్ మనకి స్టూడెంట్ డైరెక్ట్గా రాగానే ఇది రిసెప్షన్ ఫ్రంట్ ఆఫీస్. ఓకే. సో కన్సర్న్ పర్సన్ ఇక్కడ స్టూడెంట్ డీటెయిల్స్ తీసుకుంటారు, లైక్ ఫామ్ ఇస్తారు, వాక్-ఇన్ ఫామ్, అండ్ స్కానర్ కూడా ఉంది మన దగ్గర. వాక్-ఇన్ ఫామ్ ఇచ్చిన తర్వాత స్టూడెంట్ డీటెయిల్స్ ఫిల్ చేస్తారు, లైక్ వాళ్ళ అకాడమిక్ బ్యాక్గ్రౌండ్, ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉన్నా మొత్తం లైక్ దిల్ ఫిల్. బికాజ్ ఆ ఫామ్ వల్ల కౌన్సిలర్కి అనలైజ్ చేయడానికి ఈజీ అవుతుంది, దాన్ని బేస్ చేసుకొని స్టూడెంట్ తోటి డిస్కస్ చేయొచ్చు. సో ఆ ఫామ్ ఫిల్ చేసిన తర్వాత లైక్ ఐల్ షో యూ. సో వన్స్ అక్కడ స్టూడెంట్ డీటెయిల్స్ ఫిల్ చేశాక మనకి ఇక్కడ కౌన్సిలింగ్ రూమ్స్ ఉన్నాయి కదా, 5 కౌన్సిలింగ్ రూమ్స్ ఉంటాయి. స్టూడెంట్కి ఒక రూమ్ అలాట్ చేసి అండ్ డెసిగ్నేటెడ్ కౌన్సిలర్ని ఇచ్చేస్తాము కంట్రీ స్పెసిఫిక్గా. అంటే వాళ్ళకి ఏం డౌట్స్ ఉన్నా కూడా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. వన్స్ స్టూడెంట్ కౌన్సిలర్ ఇంటరాక్ట్ అయిన తర్వాత వాళ్ళు మొత్తం ప్రొఫైలింగ్ చేసి స్టూడెంట్తో డౌట్స్ అన్ని క్లారిఫై చేసి దెన్ 1-on-1 కనెక్ట్ అయ్యి ఇస్తారు. ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ 30 to 45 minutes ప్రాసెస్ ఉంటుంది. మొత్తం అనలైజ్ చేస్తారు స్టూడెంట్ ప్రొఫైల్. దెన్ అండ్ దేర్ లైక్ వాళ్ళకి షార్ట్ లిస్టింగ్ ఇచ్చేస్తారు, ఏమేం యూనివర్సిటీ స్టూడెంట్కి యూజ్ అవుతాయి, ఏమేం డాక్యుమెంట్స్ కావాలి అవన్నీ అంటే వాళ్ళ ప్రొఫైల్ బట్టి వాళ్ళకి ఏం సూట్ అవుతాయి అనేది మీరు సజెస్ట్ చేస్తారు. ఈవెన్ స్టూడెంట్ రిక్వైర్మెంట్స్ కూడా తీసుకుంటాం, లైక్ కొంతమందికి బడ్జెట్ కన్సర్న్స్ ఉంటాయి, అలా రిక్వైర్మెంట్స్ తీసుకుంటాం. అది కాకుండా లైక్ మా సైడ్ నుంచి సజెషన్, స్టూడెంట్కి ఏ యూనివర్సిటీ అయితే బాగా సూట్ అవుతుంది. కొంతమంది స్టూడెంట్స్ ఏ కోర్స్కి వెళ్ళాలి అని కన్ఫ్యూజన్లో ఉంటారు. సో అట్లాంటి స్టూడెంట్స్కి ఏ యూనివర్సిటీ సూట్ అవుతుంది అన్నది లైక్ విల్ గైడ్ దెమ్ అకార్డింగ్లీ. సో మనం ఇప్పుడు కౌన్సిలింగ్ రూమ్ చూసాం కదా, దాని పక్కనే మనకి 2 క్లాస్ రూమ్స్ ఉంటాయి. నేను స్టార్టింగ్లో చెప్పాను మేము IELTS అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కమ్యూనికేషన్ స్కిల్స్కి ట్రైన్ చేస్తాము అని. సో అక్కడ 2 క్లాస్ రూమ్స్ కూడా ఉంటాయి. అవి కూడా స్టూడెంట్స్ లైక్ క్లాసెస్ అవి డైరెక్ట్ అక్కడ లెక్చర్స్ అటెండ్ అవుతారు. అది కాకుండా ఆన్లైన్ క్లాసెస్ కూడా ఉంటాయి. ఓకే. సో ఇదంతా వచ్చేసి వర్క్ స్పేస్, లైక్ కౌన్సిలర్స్ స్టూడెంట్స్ తోటి ఇంటరాక్ట్ అవ్వడానికి. లైక్ అందరు స్టూడెంట్స్ ఆఫీస్కి రాలేరు కదా, సో డెఫినెట్గా వీ హ్యావ్ టు రీచ్ దెమ్ ఓవర్ కాల్ అండ్ ఆల్. సో ఇదంతా వర్క్ స్పేస్. ఇక్కడ నుంచి స్టూడెంట్స్ అంటే ఇక్కడ నుంచి స్టూడెంట్స్ అందరినీ కోఆర్డినేట్ చేస్తుంటారు. అండ్ ఇక్కడ మొత్తం ఓన్లీ కౌన్సిలింగ్ టీమ్ కాకుండా లైక్ కంప్లైన్స్ టీమ్ ఇంటర్వ్యూస్కి ప్రిపేర్ చేస్తారు స్టూడెంట్స్ని, అడ్మిషన్స్ టీమ్ ఉంటుంది, వీసాస్ టీమ్ ఉంటుంది, అందరూ వర్క్ స్పేస్లో ఇక్కడే వర్క్ చేస్తారు. ఓకే. సో ప్రెసెంట్ మార్కెట్ బట్టి అసలు యూకేలో డిమాండ్ ఉన్న కోర్సెస్ ఏంటి మేడం? లైక్ మోస్ట్లీ ఐటీ రిలేటెడ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఐటీ రిలేటెడ్ అన్నప్పుడు కంప్యూటర్ సైన్స్ వస్తాయి, కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ ప్రోగ్రామ్స్, కంప్యూటర్ సైన్స్, డేటా సైన్స్. ఇప్పుడు భూమిలో ఉన్న కోర్స్ వచ్చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. లైక్ నెక్స్ట్ ఇంకో 1-2 yearsలో మొత్తం AI టేక్ ఓవర్ చేసేస్తుంది అని మనం వింటున్నాం, డిజిటలైజ్డ్ ఎవ్రీథింగ్. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్, కంప్యూటర్ సైన్స్, ఇవి కాకుండా మేనేజ్మెంట్ ప్రోగ్రామ్స్, ఇవి భూమిలో ఉన్నాయి. ఇప్పుడు మీరు ఏదైతే డిమాండ్ ఉన్న కోర్సెస్ చెప్పారో మీ దగ్గరికి ఒకవేళ లో ప్రొఫైల్ అంటే లైక్ మార్క్స్ తక్కువ ఉండి, అకాడమిక్ ఇయర్స్ గ్యాప్ ఉండి, లేకపోతే డిఫరెంట్ ప్రొఫైల్స్ బట్టి మీరు ఆ కోర్సెస్ సజెస్ట్ చేస్తూ ఉంటారా? సో స్టూడెంట్ వన్స్ మా దగ్గరికి వచ్చాక, మీకు ఆల్రెడీ ఇందాక చెప్పాను కదా కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎట్లా అవుతుంది అని, మా దగ్గరికి వచ్చిన తర్వాత ప్రొఫైల్ ఫస్ట్ స్టూడెంట్ రిక్వైర్మెంట్స్ అడుగుతాం మేము. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళు కోర్స్ చేసేది, సో వాళ్ళ రిక్వైర్మెంట్స్ మనం తెలుసుకోవాలి. సో ఫస్ట్ రిక్వైర్మెంట్స్ అడిగిన తర్వాత వాళ్ళ ఇంట్రెస్ట్, అసలు ఏ ఫీల్డ్లో వాళ్ళు స్పెసిఫిక్గా ఇంట్రెస్ట్ ఉన్నారు, అండ్ వాళ్ళ ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్ వాళ్ళ బ్యాక్గ్రౌండ్కి మ్యాచ్ అవుతుందా లేదా. లెట్స్ సే స్టూడెంట్ బ్యాచిలర్స్ కంప్యూటర్ సైన్స్లో చేశారు అండ్ మాస్టర్స్ కూడా కంప్యూటర్ సైన్స్లో చేస్తే డెఫినెట్లీ విల్ సజెస్ట్ దెమ్ టు గో హెడ్, బికాస్ రిలవెంట్ కోర్స్ కాబట్టి. లేదు మెకానికల్లో చేశారు, కంప్యూటర్ సైన్స్కి వెళ్దాం అనుకున్నారు, స్టిల్ ఆప్షన్స్ ఉన్నాయి స్టూడెంట్స్కి. ఎందుకంటే యూకే యూనివర్సిటీస్ నేను మీకు ఆల్రెడీ చెప్పినట్టుగా ఫ్లెక్సిబుల్ ఉంటాయి, లైక్ నాన్ రిలవెంట్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ కూడా వెళ్ళొచ్చు. సో అది కాకపోతే ఏంటంటే మనం బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకొని రిలవెంట్ దానికి వెళ్తే, లేదంటే ఎక్స్పీరియన్స్ ఉంది స్టూడెంట్కి రిలవెంట్ ఫీల్డ్లో, దెన్ సజెస్ట్ చేస్తాం. లేదు మీరే సజెస్ట్ చేయండి అంటే లైక్ మొత్తం కోర్స్ వాళ్ళ ప్రొఫైల్ అంతా అనలైజ్ చేసి వాళ్ళకి కోర్స్ అక్కడ డిమాండ్ ఏమున్నాయి అండ్ వాళ్ళ ప్రొఫైల్కి ఏది సూట్ అవుతుంది విల్ సజెస్ట్. ఇప్పుడు మీరు చెప్పిన ఈ డిమాండ్ ఉన్న కోర్సెస్లో కనుక వాళ్ళు జాయిన్ అయ్యి సక్సెస్ఫుల్గా లీడ్ చేసిన తర్వాత అక్కడ ఎలాంటి ప్లేస్మెంట్స్ వస్తాయి, వాళ్ళకి ఎలాంటి ప్యాకేజెస్ ఉంటాయి? సో ప్యాకేజెస్ వచ్చేసి బేసిక్ లెవెల్ ఉంటుంది, ఇనిషియల్ లెవెల్, ఎంట్రీ లెవెల్ అంటారు, యావరేజ్ మిడ్ లెవెల్ ఉంటుంది, అండ్ దెన్ హయ్యర్ లెవెల్. సో మనకి యావరేజ్ స్టూడెంట్స్ ఇక్కడ నుంచి వర్క్ ఎక్స్పీరియన్స్ లేకుండా ఫ్రెషర్స్గా వెళ్ళిన వాళ్ళు దే స్టార్ట్ ఇన్ టు ఎంట్రీ లెవెల్. సో ఎంట్రీ లెవెల్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళ బేసిక్ పే డిపెండ్స్, అది మళ్ళీ కంపెనీ టు కంపెనీ, ప్రొఫైల్ టు ప్రొఫైల్, లైక్ ఇంటర్వ్యూ స్కిల్స్ మీద కూడా వేరీ అవుతుంది. బట్ బేసిక్ పే వచ్చేసి 25,000 to 30,000 pounds దే కెన్ ఎక్స్పెక్ట్. అలాగే ఈ ప్రాసెస్ కి సంబంధించి గ్రాడ్యుయేట్ వీసా అని అంటారు, గ్రాడ్యుయేట్ రూట్ వీసా అని. అసలు ఈ వీసా వల్ల యూజ్ ఏంటి మేడం ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కి? నేను మీకు చెప్పినట్టుగా 1 year కోర్సెస్ ఉంటాయి యూకేలో అండి. వన్స్ కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత స్టూడెంట్కి జాబ్ సర్చ్ చేసుకోవడానికి టైం కావాలి.
ఈ గ్రాడ్యుయేట్ రూట్ ఏంటంటే ఇప్పుడు 18 months రీసెంట్ అప్డేట్. ఆ 18 months స్టూడెంట్ యూకేలో ఉండి గ్రాడ్యుయేట్ రూట్కి అప్లై యూకేలో ఉండి జాబ్ సర్చ్ చేసుకోవచ్చు. 18 monthsలో స్టూడెంట్ ఎప్పుడు జాబ్ వచ్చినా కూడా వర్క్ వీసాకి స్విచ్ అయిపోవచ్చు. అండ్ ఇప్పుడు గ్లోబల్ ట్రీ నుంచి వన్స్ ఇక్కడ నుంచి స్టూడెంట్ వెళ్ళిన తర్వాత అక్కడ మీరు ఎలాంటి యూనివర్సిటీస్ని ప్రిఫర్ చేస్తారు? అంటే హై లెవెల్లో అంటారా, మిడ్ లెవెల్లో, ఎలాంటి యూనివర్సిటీస్ మీరు మెయిన్గా ప్రిఫర్ చేస్తారు? మేము లైక్ ఆల్మోస్ట్ అన్ని యూనివర్సిటీస్కి టైఅప్ ఉన్నాం. లైక్ యూకేలో కొన్ని టాప్ యూనివర్సిటీస్ ఉన్నాయి, లైక్ బ్రెనెల్ యూనివర్సిటీ లండన్, హెరియట్ వాట్ యూనివర్సిటీ. ఇలాంటి యూనివర్సిటీస్ ఏంటంటే కరికులం బేస్డ్ మీద ఎక్కువ ఫోకస్ పెడతారు అండ్ ఇండస్ట్రీ దీని రిక్వైర్మెంట్స్ని బట్టి కరికులం ఎక్కువ డెవలప్ చేస్తారు నేను చెప్పిన దాని ప్రకారం. సో అలాంటి టాప్ యూనివర్సిటీస్, టాప్ 200, టాప్ 250 యూనివర్సిటీస్ డెఫినెట్గా స్టూడెంట్కి సజెస్ట్ చేస్తాం. జస్ట్ ఇన్ కేస్ స్టూడెంట్కి ఏమైనా వేరే ప్రిఫరెన్సెస్ ఉండి, లేదు మాకు ఈ యూనివర్సిటీస్ వద్దు ఇవే కావాలి అంటే వాళ్ళ ప్రిఫరెన్స్ ప్రకారం వెళ్తాం. లేదు అంటే మా సైడ్ నుంచి సజెషన్స్ ఇవ్వాలంటే లైక్ టాప్ యూనివర్సిటీసే సజెస్ట్ చేస్తాం. ఆ యూనివర్సిటీస్కి పర్టికులర్గా ఈ క్వాలిఫికేషన్స్ ఉండాలి, ఇవే మాకు కావాలి అనే రిక్వైర్మెంట్స్ ఏమైనా ఉంటాయా మేడం? లేదు, మనకి జనరల్గా టాప్ యూనివర్సిటీ సజెస్ట్ చేసేటప్పుడు నార్మల్ మిడ్ లెవెల్ యూనివర్సిటీస్తో కంపేర్ చేస్తే రిక్వైర్మెంట్స్ కొంచెం ఎక్కువనే ఉంటాయి. సో అవి మ్యాచ్ చేస్తూనే స్టూడెంట్కి సజెస్ట్ చేస్తాం. ఇప్పుడు ఎక్స్ యూనివర్సిటీ ఉంది, లైక్ నేను చెప్పినట్టుగా బ్రెనెల్ యూనివర్సిటీ, హెరియట్ వాట్ యూనివర్సిటీ, ఇవి బేసిక్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. మాస్టర్స్కి ప్లాన్ చేస్తుంటే మినిమం రిక్వైర్మెంట్ వచ్చేసి 55%. అది ప్రతి స్టూడెంట్కి ఉంటుంది. 55% ఇస్ అ బేసిక్ ఇది. సో ఆ 55% ఉన్న స్టూడెంట్కి కూడా మేము టాప్ యూనివర్సిటీ సజెస్ట్ చేస్తాం. ఎందుకు అంటే దాని రిక్వైర్మెంట్ని బట్టి మ్యాచ్ చేసుకునే విల్ గివ్ దెమ్ ది ఆప్షన్. సో మీ ఎక్స్పీరియన్స్లో ఇప్పటి వరకు మీ దగ్గరకు వచ్చిన స్టూడెంట్స్ ఎలాంటి మిస్టేక్స్ చేయడం మీరు చూసారు? సో బేసికల్గా స్టూడెంట్స్ చేసే మిస్టేక్స్ ఏంటి అంటే టైం ఉంది అని చెప్పేసి వాళ్ళు లైక్ మనకు సెప్టెంబర్ ఇంటేక్కి కదా వెళ్ళేది, ఏప్రిల్ మేలో స్టార్ట్ చేద్దాం ప్రాసెస్ అనుకుంటారు. బట్ ఏప్రిల్ మేలో స్టార్ట్ చేయొచ్చు, అప్లికేషన్ డెడ్ లైన్స్ ఉంటాయి. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే అట్లీస్ట్ 6 to 8 months ప్రయర్ అప్లై చేయకపోతే స్టూడెంట్స్ స్కాలర్షిప్స్ మీద మిస్ అవుతారు. స్కాలర్షిప్కి డెడ్ లైన్స్ ఉంటాయి, యూనివర్సిటీ స్పెసిఫిక్ స్కాలర్షిప్స్కి, అవి మిస్ అవుతారు. అండ్ ఇంకొకటి ఏంటంటే లాస్ట్ మూమెంట్లో ఫినాన్షియల్స్ అవి అరేంజ్ చేసుకోవడం కష్టం డెఫినెట్గా. లైక్ లోన్కి వెళ్ళినా లోన్ ప్రాసెస్ ఆల్మోస్ట్ 1.5 months పడుతుంది. లాస్ట్ మూమెంట్లో మే జూన్లో వస్తే స్టూడెంట్కి 1 month లోన్కే పడితే డెడ్ లైన్స్ క్లోజ్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో అవన్నీ అవాయిడ్ చేయడానికి మేము స్టూడెంట్కి 6 to 8 months ప్రయరే సజెస్ట్ చేస్తాం. అండ్ స్టూడెంట్స్ అది మా సజెషన్ ఫాలో అయ్యి 6 to 8 months ప్రయర్ అప్లై చేస్తే డెఫినెట్గా స్కాలర్షిప్స్కి ఎలిజిబుల్ అవుతారు. మెయిన్ పార్ట్ అది, లైక్ స్కాలర్షిప్ డెడ్ లైన్స్ క్లోజ్ అవ్వకుండా ఉంటే స్కాలర్షిప్స్కి ఎలిజిబుల్ అవుతారు. అండ్ అట్ ది సేమ్ టైం హరీబరీ కాకుండా లైక్ వాళ్ళకి ఇనఫ్ టైం ఉంటుంది ప్రిపేర్ అవ్వడానికి, డాక్యుమెంట్స్ మీద వర్క్ చేసుకోవడానికి కూడా టైం ఉంటుంది. ఓకే, ఇప్పుడు మీరు చెప్పినట్టు ప్రతి కోర్స్ కి కూడా అక్కడ స్కాలర్షిప్ అవైలబిలిటీ ఉంటుందా మేడం? ఎంతవరకు రావచ్చు అంటారు? డెఫినెట్లీ ప్రతి కోర్స్కి అండ్ ప్రతి యూనివర్సిటీకి స్కాలర్షిప్ ఉంటుంది. యూనివర్సిటీ టు యూనివర్సిటీ వేరీ అవుతుంది. స్టూడెంట్స్కి 10% నుంచి 50% స్కాలర్షిప్, అండ్ కొన్ని స్కాలర్షిప్స్ గవర్నమెంట్ ఫండెడ్ ఉంటాయి, అవి 100% కూడా ఉంటాయి. అది స్టూడెంట్ ప్రొఫైల్ మీద అండ్ అట్ ది సేమ్ టైం మనం చెప్పినట్టు మనం అప్లికేషన్ సబ్మిట్ చేసే టైంని బట్టి కూడా ఉంటుంది. ఓకే, అక్కడికి వెళ్ళిన తర్వాత వన్స్ ఈ ఇంటర్న్షిప్స్ ఇంపార్టెన్స్ కూడా ఉంటుందా మేడం? డెఫినెట్గా, లైక్ కొన్ని లైక్ 50% యూనివర్సిటీస్ ఏంటంటే 2 years కోర్సెస్ ఆఫర్ చేస్తారు. 1 year కోర్స్, 1 year ఇంటర్న్షిప్ ఉంటుంది. ఇంటర్న్షిప్ వల్ల ఏంటి అంటే స్టూడెంట్ ఏదైతే కోర్స్ చేస్తారో దాని బేస్లోనే వర్క్ చేస్తారు. సో 1 year కోర్స్ అయిపోయే టైంకి స్టూడెంట్కి లైక్ వాళ్ళు ఎక్స్పీరియన్స్తో రెడీ ఉంటారు. అండ్ ఇంటర్న్షిప్ వల్ల ఇంకో బెనిఫిట్ ఏంటి అంటే స్టూడెంట్ లైక్ 1 year వర్క్ చేస్తారు. ఇఫ్ కంపెనీకి స్టూడెంట్ పర్ఫార్మెన్స్ నచ్చితే అదే కంపెనీలో ఫుల్ టైం ప్లేస్మెంట్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కానీ మెయిన్ అందరికీ ఉండేది మైండ్లో ఏంటి అని అంటే అబ్రాడ్ ఎడ్యుకేషన్ అనగానే ఫస్ట్ ఎంత ఖర్చు అవుతుందో, అసలు ఏంటో, అవసరమా అంటే కొంతమంది గివప్ కూడా చేసే సిచ్యువేషన్స్ ఉంటాయి ఆ కన్ఫ్యూజన్ మైండ్తో. సో ఎంత ఖర్చు అవుతుండొచ్చు మేడం యూకే ప్రాసెస్కి? డిపెండ్స్, మళ్ళీ ఇది యూనివర్సిటీ టు యూనివర్సిటీ ఫీని బట్టి ఉంటుంది. నేను చెప్పినట్టుగా మనం స్కాలర్షిప్కి ప్రయారిటీ ఇచ్చి తొందరగా స్టార్ట్ చేసుకుంటే మ్యాక్సిమం స్కాలర్షిప్ తెచ్చుకోవచ్చు అండ్ స్టూడెంట్ ఫీజ్ రెడ్యూస్ చేసుకోవచ్చు. జనరల్గా ఫీ రేంజ్ చూస్తే 15 to 18 lakhs మధ్యలో ఉంటాయి యూనివర్సిటీస్, లైక్ డీసెంట్ యూనివర్సిటీస్ మాట్లాడుకుంటే. 15 to 18 lakhsలో కూడా మనం అప్లై చేసే దాన్ని బట్టి ఎర్లీ బర్డ్ స్కాలర్షిప్స్ అని, మెరిట్ బేస్డ్ స్కాలర్షిప్స్ అని డిఫరెంట్ టైప్ ఆఫ్ స్కాలర్షిప్స్ ఉంటాయి. అవి అవైల్ చేసుకుంటే అరౌండ్ 15 lakhsలో ఫీ అయిపోతుంది. 15 to 18 మధ్యలో ఫీ అయిపోతుంది. అండ్ అనదర్ 15 lakhs లివింగ్ ఎక్స్పెన్సెస్. మనం ఇనీషియల్గా యూనివర్సిటీకి పే చేసేది 50% ఉంటుంది, మిగతాది అకౌంట్లో చూపించడం కానీ లోన్ స్టేట్మెంట్స్ ప్రొవైడ్ చేయడం కానీ చేస్తాం. సో మేడం, యూకేకి సంబంధించిన ఖర్చు గురించి చెప్పారు. మరి అదర్ కంట్రీస్తోని కంపేర్ చేస్తే యూకే ఖర్చు ఎక్కువ అంటారా, తక్కువ అంటారా? ఎందుకు యూకేనే చూస్ చేసుకోవాలంటారు? వేరే కంట్రీస్తో కంపేర్ చేస్తే ఎక్కువ తక్కువ అని కాదు. మనం ఇప్పుడు ఒక కంట్రీలో స్టూడెంట్ ఒక కంట్రీకి వెళ్ళి చదువుకుంటున్నప్పుడు ఎప్పుడు మనం చూసుకోవాల్సింది ఏంటంటే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్, ROI. సో యూకేలో చదివితే స్టూడెంట్కి బెనిఫిట్ ఎలా ఉంటుంది అంటే ఇనిషియల్ పే నేను ఇందాక చెప్పాను 25,000 to 30,000 pounds ఇయర్లీ ఎర్న్ చేస్తారు అని. అండ్ స్టూడెంట్
లోన్ అరౌండ్ 30 lakhs తీసుకున్నారు అనుకోండి, 1 yearలోనే వాళ్ళు 30 lakhs ఎర్న్ చేసేసేయచ్చు, 30 to 35 lakhs. అండ్ ఇంకొకటి ఏంటంటే కంపేర్ టు అదర్ కంట్రీస్ యూకే పౌండ్ వాల్యూ ఎక్కువ, కరెన్సీ వాల్యూ ఎక్కువ. సో డెఫినెట్గా మీరు స్పెండ్ చేసినప్పుడు ఎక్కువ పెట్టినట్టే మీరు రిటర్న్లో వచ్చేటప్పుడు కూడా మనకి పౌండ్ వాల్యూ ప్రకారం ఇండియన్ కరెన్సీలో చూసుకుంటే డెఫినెట్గా వేరే కంట్రీస్తో కంపేర్ చేస్తే ఎక్కువనే ఎర్న్ చేస్తారు. కంప్లీట్ ప్రాసెస్కి సంబంధించి గ్లోబల్ ట్రైన్ నుంచి ఎలాంటి ఫీజ్ ఏమైనా మీరు ఛార్జ్ చేస్తారా మేడం? ఫస్ట్ థింగ్ లైక్ యూకే మేము మా సైడ్ నుంచి ఎటువంటి ఫీజ్ ఛార్జ్ చేయము. ఎందుకు అంటే లైక్ మాకు స్టూడెంట్ లైక్ యూకే స్టూడెంట్ వెళ్తున్నారు అంటే డెఫినెట్గా టాప్ యూనివర్సిటీస్, మంచి యూనివర్సిటీస్ సజెస్ట్ చేస్తాం. వీఆర్ లైక్ మోర్ ఆఫ్ క్లయింట్ బేస్డ్ ఇది అనమాట కంపెనీ. సో డెఫినెట్గా స్టూడెంట్ సాటిస్ఫాక్షన్ ఇంపార్టెంట్. ఎందుకు అంటే ఈరోజు మేము ఒక స్టూడెంట్కి హెల్ప్ చేసాము, స్టూడెంట్ మా సర్వీసెస్ తోటి సాటిస్ఫైడ్ ఉంటే ఆ స్టూడెంట్ ఇంకో 2-3 స్టూడెంట్స్ని ఇస్తారు, మాకు రెఫర్ చేస్తారు. సో అలా వీ డోంట్ ఛార్జ్ ఎనీథింగ్, లైక్ ప్రాసెసింగ్ ఫీ ఏమి ఉండదు, బట్ ఎండ్ టు ఎండ్ సపోర్ట్. జనరల్గా స్టూడెంట్స్ వీసా వచ్చేసిన తర్వాత లైక్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత పట్టించుకోకపోవడం అలా కూడా ఉండదు. మా సైడ్ నుంచి మా అడ్వాంటేజ్ ఏంటంటే వన్ స్టూడెంట్ అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా స్టూడెంట్తో రెగ్యులర్గా టచ్లో ఉంటాం. మేము టచ్లో ఉండి స్టూడెంట్కి అక్కడ పార్ట్ టైమ్స్ వచ్చినాయా, లైక్ యూనివర్సిటీ ఏమైనా సపోర్ట్ కావాలి, లెక్చర్స్ యూనివర్సిటీలో ఇంటర్నల్ పార్ట్ టైం జాబ్స్ ఉన్నాయి, స్టూడెంట్కి క్రాక్ చేయడం పాసిబుల్ అవ్వట్లేదు. క్రాక్ ఇన్ ద సెన్స్ లైక్ ఎట్లా ఎవరిని అప్రోచ్ అవ్వాలి తెలియట్లేదు. మేము మాకున్న టైప్స్ తోటి మేము లైక్ యాజ్ చెప్పినట్టు యూనివర్సిటీస్ అన్నిటితో డైరెక్ట్ టైప్ ఉంటాం కాబట్టి యూనివర్సిటీస్తో మాట్లాడి సో అండ్ సో స్టూడెంట్కి కొంచెం ప్రాబ్లం అవుతుంది ఒకసారి చూడండి అని చెప్పేసి అది కమ్యూనికేట్ చేస్తాం. సో దట్ యూనివర్సిటీస్ కూడా స్టూడెంట్కి కొంచెం ఎక్కువ ప్రయారిటీ ఇస్తారనమాట. సో ఈ గ్లోబల్ ట్రైన్ నుంచి వెళ్ళిన యూకేలో వెళ్ళి సెట్ అయిపోయి హ్యాపీగా సెటిల్ అయిపోయిన వాళ్ళు ఎంతమంది స్టూడెంట్స్ ఉండొచ్చు మేడం? అది మేము కౌంట్ చేయలేం, ఫింగర్ టిప్స్ మేము చెప్పలేము. అవి డెఫినెట్గా లైక్ చాలా మంది ఉన్నారు, కౌంట్లెస్, డెఫినెట్గా కౌంట్లెస్. ఎందుకంటే లైక్ వీఆర్ ఇన్ టు దిస్ ఇండస్ట్రీ ఫర్ ఆల్మోస్ట్ 20 years నౌ. సో యా. ఓకే, సో ఫైనల్లీ యూకేకి వెళ్ళి మంచిగా చదువుకొని సెటిల్ అవ్వాలి అనుకునే వాళ్ళకి, అబ్రాడ్ వెళ్ళాలనుకునే స్టూడెంట్స్కి మీరు ఏం చెప్తారు మేడం? సో నా సజెషన్ స్టూడెంట్స్కి ముందే ప్లాన్ చేసుకోండి, ఏ కంట్రీ, ఏ కోర్స్, మీ కెరియర్ గోల్ ఏంటి అన్నది ముందే ప్రిపేర్ అయిపోయి ఉండండి. అండ్ మా దగ్గరికి వచ్చే ముందే మీకు ఒక గోల్ అనేది సెట్ చేసుకోండి. అఫ్కోర్స్ మా దగ్గరికి వచ్చిన తర్వాతనే మేము సెట్ చేస్తాం, బట్ మీకంటూ ఒక క్లారిటీ ఉంటే డెఫినెట్గా మేము దాన్ని ఇంకా ఫర్దర్గా మీరు మూవ్ చేసి ఈజీగా ప్రాసెస్ చేసుకోవడానికి విల్ హెల్ప్. రైట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్, చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్. థ్యాంక్ యూ సో మచ్, ఇట్స్ అ ప్లెజర్. థ్యాంక్ యూ.